వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. నేను మీ సాయి సుధారంగిశెట్టి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో వైసీపీ నేతలు చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ అమరావతి కాదంటూ అనుమానం ఉంటే వచ్చి టీడీపీ కూటమి నాయకులు తాకిపోవాలన్న వైసీపీ నేతలు. నంద్యాల వన్ టౌన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్. ఆదోని నియోజకవర్గంలో యూరియా కోసం కాంగ్రెస్ నాయకుల నిరసన. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్. సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని ఆదోని శ్రీ చైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. గోకవరంలో శరన్నవరాత్రులను పురస్కరించుకొని 9 రోజుల పాటు విఘ్నేశ్వరునికి విశేష పూజలు, అనంతరం మహా అన్నదానం. ఆర్టీడీని కాపాడాలని అనంతపురం ప్రజల నిరసన. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి విదేశీ నిధులు అందకుండా అనుమతులు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. ఆటో కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ వద్ద ధర్నా. దారుణంగా పడిపోయిన టొమాటో ధర, గిట్టుబాటు ధర కల్పించాలని నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్ లో టొమాటో రైతులు ఆందోళన. మంచి పేరు తెచ్చుకునేలా కలెక్టర్లు పనిచేయాలి. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్తి స్థాయి కొలమానమవుతుంది. నేను అధికారులకు పూర్తిగా సపోర్ట్ అందిస్తాను. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే పాయింట్ నెంబర్ 1. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నాయకుల అసత్య ఆరోపణలను ఖండిస్తూ ప్రత్యక్ష సాక్షిగా మీడియా సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిలబడి ఇది మా జగనన్న కట్టించిన దశాబ్దాల కళ నెరవేర్చిన మెడికల్ కళాశాల అని చూపించిన వైసీపీ నేతలు. చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ అమరావతి కాదంటూ అనుమానం ఉంటే వచ్చి టీడీపీ కూటమి నాయకులు తాకిపోవాలన్న వైసీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. బ్రాహ్మణ కొంచెం వెనకరన్నా ఫోటో తీసుకున్నాము కొంచెం బాబు. బాబు ఇంకా మరి ఇవన్నీ చేసాం. దానికి 150 మంది పిల్లలు చదవడమే కాకుండా మన అందరం కూడా సంతోషించదగ్గ విషయం, మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది. నంద్యాల మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే, నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్. ఇదేం గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్, ప్రతిదీ అమరావతి, ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు. అందుకని చెప్తున్నా, మహేష్, డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, నంద్యాల మెడికల్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక 150 మంది పిల్లలు అంటే 450 మంది పిల్లలు, 5 మెడికల్ కాలేజీలు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వాస్తవం కాదా? దాదాపు 2250 మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు ఆదోని కావచ్చు, పులివెందుల కావచ్చు,
పాడేరు కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈరోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను. అంటే ఎంత దుర్మార్గం అండి. మరి మీడియా మిత్రులందరికీ కూడా ఇంకెవరికైనా అనుమానం ఉంది ఇది గ్రాఫిక్స్ అనుకుంటే దయచేసి వెళ్ళి మీరు టచ్ చేసి కూడా చూడొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నంద్యాల మెడికల్ కాలేజీ గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఇది చారిత్రక సత్యం. ఎన్నో కష్టాలు వచ్చినాయి. మిగతా 17 మెడికల్ కాలేజీలో కష్టాల కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు టీడీపీ వాళ్ళు నంద్యాల మెడికల్ కాలేజీ కోసం. అప్పుడు అప్పటి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానందరెడ్డి గారు, గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు కూడా అప్పటి కలెక్టర్ గారు అందరూ కలిసి ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తూ ఉంది, దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కష్టపడి తెచ్చిన వ్యక్తులు ఈ మెడికల్ కాలేజ్. ఆ కష్టానికి మీరు ప్రైజ్ చేయాల్సింది పోయి దీన్ని అమ్ముకోవడానికి మీరు స్వలాభానికి చేసుకోవాలని ఎంతవరకు సమంజసం? ఎన్ని కష్టాలు, లాస్ట్ కు కోర్టులకు పోవడము, హైకోర్టుకు పోవడము, సుప్రీంకోర్టుకు పోవడానికి కూడా అంత దిగజారి తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు పనిచేసి మళ్ళీ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా కాలేజీ స్టార్ట్ అయితే దాన్ని మళ్ళీ పీపీపీ మూడ్ లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడుకు స్టూడెంట్స్ అన్నా, మెడికల్ కాలేజ్ అన్నా, స్టేట్ అభివృద్ధి అన్నా ఏమాత్రం లేదు. తనకు కావాల్సింది తన డోబులు నింపుకోవడం తప్ప వేరే ఆలోచన ఏమీ లేదని చెప్పడానికి ఇది ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేఎన్ఎం హై స్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రక్క గదిలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్. గదిలో భద్రపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేయవలసిన ట్యాబ్లు 90, అడాప్టర్లు 60, ఓటీజీ కేబుల్స్ 150, స్పైక్ గార్డ్స్ 2లను దొంగతనం చేసిన ముద్దాయిలు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బత్తుల దస్తగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 సమయంలో నంద్యాల టౌన్ భీమవరం రోడ్డులో ఈద్గా సమీపంలో కేసులో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 6,93,000 రూపాయల వస్తువులను రికవరీ చేయబడ్డమైనదే. నేను 9,000 వేసాను. సాయి కదిలేక ఎందుకు అంటున్నావు? 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈ రోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని. ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలి, ఇతనికి 20 years, ఇతను 1 టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్ లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన ఒక 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది.
మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000 గా ఉంది. సో ఇది వివరాలు కేసు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అండి. ఇది వివరాలు. ఏమి కేసు ముద్దాయిది ఇదే నంద్యాల. కర్నూలు జిల్లా ఆదోనిలో యూరియా కొరతపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మరియు నాయకులు ఆందోళన చేపట్టారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో పోలిస్తే ఈ ఏడాది యూరియా చాలా తక్కువగా అందుబాటులో ఉందని, దీనివల్ల సాగు పనులకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ లీడర్లు మళ్ళీ మాకు స్పెషల్ గెస్ట్గా కాశీమల్లి అని ఎన్నో నుంచి వచ్చినాడు. ఆయన గురించి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు రాష్ట్రంలోన రైతులు యూరియా లేక చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే యూరియా వల్ల రైతులు పండించే పొలాలకు మంచిగా దిగుబడి చేసేదానికి యూరియా కావాలా. మళ్ళీ అట్లా యూరియాని పోయి గత సంవత్సరంలో చూస్తే 40 లక్షల టన్నులు యూరియా రైతులు వాడడం జరిగింది. మళ్ళీ ఈ తూరి కేవలము 32 లక్షల చిల్లర వరకే రావడం జరిగింది. మళ్ళీ దగ్గర 8 లక్షల వరకు షార్టేజ్ ఉంది. మళ్ళీ ఇది కూటమి ప్రభుత్వము దీని మీద దృష్టి సాధించాలి. ఎందుకంటే భారతదేశానికి వెన్నెముక అంటారు రైతుని. మళ్ళీ ఆ వెన్నెని విరిచే విధంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే. ఎందుకంటే ఇవి మధ్య దళారులు రైతులకు ఈ 32 లక్షల టన్నులు ఉండే ఎరువుని కూడా బ్లాక్ మార్కెట్కి తరలించి అధిక ధరలతో అమ్ముతున్నారు. మళ్ళీ ఈ అధిక ధరలు చూస్తే రైతులు కొనలేక స్థితిలో ఉన్నారు. మరి సరే కొందామంటే పండించిన పంటకు ధర గిట్టుబాటు లేకపోతుంది. ఎందుకంటే గతంలో మన తిరుమల మేడం కర్నూలుకి వచ్చింది. ఆ రోజు ఉల్లి రైతుల మీద ధర్నా చేసినాము. మళ్ళీ అక్కడ చూస్తే ఉల్లిలో 200-100 రూపాయలు తింటం పోతే మన రైతులు ఎలా బతకాలి, కూలీలు రావు, దాన్ని వేసిన ముందు రాదు, ఆత్మహత్యలు తప్ప ఇంకేముంటుందని నేను ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనము రైతుని ఆదుకోలేకపోతే మన ఆర్థిక శోభాన్ని, మన భారతాన్ని వెన్నెముక్కలు లాంటిది మనమే ఇచ్చినట్లు ఉంటుందని ముఖ్యంగా తెలియజేస్తాను. మళ్ళీ గౌరవులైన చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రైతులకు తక్కువ ధరకు ఇచ్చి దీన్ని రైతులకు అందే విధంగా ఉండాలా. మధ్య దళారుల మీద పోలేకుండా చూసుకోమనాలా. ఎందుకంటే దీని మీద ఎంతైనా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో రైతుల ఆత్మహత్యలే శరణమవుతుంది. మళ్ళీ ఆ పాపము మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు దాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ టైంలో చేశారు కాబట్టి ఆ పాలన చేయాలా. కేంద్రం కూడా తక్కువ యూరియాకే రికమెండ్ చేసినారు. చేసే చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది రైతులకు. నేను దృష్టిలో పెట్టుకొని రైతుల్ని మీరు ఆదుకోవాలి, మంచి ధర కేటాయించాలి, తక్కువ ధరకే ఇచ్చి చేయాలి. వాళ్ళు పండించిన పంట పొలాలు ధాన్యాలు వాళ్ళు మంచి రేటు గిట్టుబాటు ధర కలిగించాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం డిఎస్ఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు శ్రీ చైతన్య పాఠశాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించాయి. ఈ చర్య ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, ఉపాధ్యాయులు సెలవు దినములలో కూడా పాఠశాల యాజమాన్యం హాజరు కావాలని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యం ఈ సమస్యపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి వినతి పత్రం సమర్పించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర డిఎస్ఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సబ్ కలెక్టర్ సార్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది. ఈ విషయం పైన శ్రీ చైతన్య యాజమాన్యం పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే సార్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారు
కేవలం ఈ రోజు సండే రోజున క్లాసులు పెడుతున్నా కూడా ఈ రోజు కన్నెత్తే స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీఓ సార్ గారు మరి చూడకపోవడము, వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆదరణలో ఏర్పడింది. అంటే ఈ రోజు పాఠశాలల్లోన ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి? పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు పాఠశాలలు నడపాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అంటే ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఏం చేస్తా ఉన్నాయంటే పొద్దున 7:30కే స్టార్ట్ చేసి సాయంత్రం 7 గంటలైనా కూడా క్లాసులు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సైకిల్లో రోజు ఆర్ట్స్ కాలేజ్ రూట్ లో చిన్న పాప వాళ్ళు 10th క్లాస్ కానీ పోతా ఉంటారు. నేను చెప్తా ఉంటే ఈ టైం వరకు ఏ విధంగా మీరు క్లాసులు పెట్టుకుంటారని చాలా సందర్భాల్లో కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు వేలకు వేలు తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు, మేము పెట్టుకునేది ప్రభుత్వ నిబంధనలు పాటించము అనే విధంగా అనే రీతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు. అంటే చైతన్య పాఠశాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? ఈరోజు సండే దినం రోజు ఎందుకు క్లాసులు పెట్టినారు అంటే ప్రభుత్వ నిబంధనలు తుమ్మిలో వచ్చి వేలకు వేలు బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, తర్వాత ట్యూషన్ ఫీజు ఇలా రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నారు. అయినా కూడా డిప్యూటీ డిఓ సార్ గారు ఒక్కసారి కూడా తనిఖీ చేసిన పాపన ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ డిఓ సార్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, సార్ మీరు తక్షణమే చైతన్య పాఠశాలను విజిట్ చేయండి. తక్షణమే స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు, నోటీస్ బోర్డులో ఫీజుల పట్టిక వేసినారా లేదా అనేది ఖచ్చితంగా విచారణ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు డిఎస్ఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా ముందుంటామని తెలియజేసుకున్నాం. గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల వాసుదేవ వీధిలో గణపతి నవరాత్రులు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో మహా అన్నదానం నిర్వహించారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని 9 రోజుల పాటు విఘ్నేశ్వరునికి విశేష పూజలు అనంతరం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 4,000 మంది భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విగ్రహదాతలు శ్రీ చీఫ్ గెస్టులు వాసుదేవ వెంకటరావు గారు, శ్రీమతి సిక్తమ్మ గారుల కుమారులు మరియు మనవలు వారు మరియు అన్నదానం నిమిత్తం 20,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారిని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాము. అలాగే వాటర్ ప్యాకెట్లు స్వామివారి భోజన మధ్యలో మంచినీళ్ళు ఏర్పాటు చేసినటువంటి భక్తులు ఉన్నాము. వర్ణం చేసే భక్తులు స్పీడ్ కొట్టించండి, జనం పెరిగారు. ఒట్టించే వాళ్ళు స్పీడ్ గా కొట్టించాలని జనం పెరిగారు. 50 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నారు. హాస్పిటల్ చందాన్ని పైకి వచ్చిందే పద్మప్రియ కార్పొరేషన్ పక్కనే చందాన్ని చెప్తుంటారా. ఆర్టీడీని కాపాడాలని అనంతపురం ప్రజల నిరసన. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి విదేశీ నిధులు అందకుండా అనుమతులు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. దీనిపై సీఎం చంద్రబాబు మౌనంపై జిల్లాలోని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ పోలికేక కార్యక్రమం.
అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన. నువ్వే చెప్తూనే ఇచ్చేసరికి నాయకులు పోలా అట్లా చేయడం వల్ల వాళ్ళకి చెడ్డ పేరు అనుకుంటారు వీళ్ళు కానీ 4 కేసులు ఎక్కువ కడతారు లోపల సరిగా అంతే కదా. ఏమన్నా క్రైమ్ కదా అది ఇప్పుడు మనం చేస్తాను ఛాన్స్ ఉంటారనా నాన్నడు చేతులు తీసుకుంటే ఏమవుతుంది పార్టీని చూడు ప్రజా సంఘం చూడు. ఆటో కార్మికుల సమస్యలపై నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలు తీర్చాలని, ఆటో కార్మికులకు నెలకు 5,000 రూపాయలు చెల్లించి ప్రతి ఆటో కార్మికులు పెన్షన్ ఇవ్వాలని, ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఆందోళన పిలుపుల మేరకు నంద్యాల కలెక్టర్ ఆఫీసులో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలపైన స్పందించి ఈరోజు ప్రతి ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పరిచేయాలా, ప్రతి కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు శ్రీశక్తి పథకం పేరుతో మహిళలందరినీ ఉచిత బస్సు ప్రయాణించడం వల్ల ఆటో కార్మికుల పొట్టగొట్టడము, వారి జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడి పడాల్సిన కుటుంబాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 50 ఏళ్ళు నిండిన ప్రతి ఆటో కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, మరియు ఈ రోజు ఆటో కార్మికులకు స్వచ్ఛంగా ఎటువంటి సూటి లేకుండా వారికి బ్యాంకులోనే నెలకు 5,000 రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేసాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆటో కార్మికులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 భాగంగా శ్రీశక్తి పథకం అమలు చేయడం వల్ల, బస్సులు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు.
ఆటో కార్మికులు చదువుకునే యువతకు ఉద్యోగాలు లేక ఆటో నడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పనులు లేక ఉపాధి లేక ఆటో నడుపుతారు. ఇటువంటి ఆటో కార్మికులకు ఈ యొక్క శ్రీశక్తి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు కుటుంబ ఇబ్బంది ఉన్నది. ఆటో కార్మికులు అర్ధాకుతలు అలమటిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు జీవనోపాధికి నెలకు 5,000 రూపాయలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి డిమాండ్స్ ఉంది? దారుణంగా పడిపోయిన టొమాటో ధర గిట్టుబాటు ధర కల్పించాలని నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో టొమాటో రైతులు ఆందోళన. టొమాటోకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ధర్నా. దండా ఒకటి చెప్పు సమాధానం. 10 బాక్సులకు 2 బాక్సులు తీసుకున్నాం. బాక్సుల కంటే బాక్సు దగ్గర ఒక బాక్స్ వచ్చేసి 25 కేజీలు వస్తుంది. 2 అయితే 4-5 కేజీలు ప్రతి సాట తక్కువ పోస్తుంది. దాన్ని బాక్సులు మనం రైతుల మీద నిందలేద్దన్నా. రైతు ఎప్పుడు మోసం చేయాలి. అసలు ఈ ధరలలో సరే 2 తీస్తున్నావు, 2 తీస్తున్నావు. మళ్ళీ ధరలు 220 రూపాయలు అది మామూలుగా అన్ని నెలల్లో ఏం పర్పస్ దానికి ఉద్దేశం చెప్పి ఇదంటే తక్కువ వేస్తున్నారని చెప్పి సరే 10% మీరు తీసుకున్నారు కదా. మాల్ తీసుకున్న తర్వాత ఏమైందంటే రిటర్న్ కమిషన్ వ్యాపారస్తులకి 5% అది మీ లోపాయకార రూపాయలు నాకు ఇస్తున్నావు. నాకే రైతులు తీసుకుంటున్నారు. ఏం దినాలు పని చేస్తామమ్మా. ఏదన్నా వ్యాపారస్తులు పట్టుకొచ్చి అన్ని వేలని మేము ఊరికే కూర్చుంటాం. కాదు గవర్నమెంట్ వాస్తవంగా దీన్ని అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్. మనకు 50,000 పెట్టుబడి 50 వాళ్ళు చెట్టు కూలీలు ట్రాన్స్పోర్ట్ సపరేట్. మంచి పేరు తెచ్చుకునేలా కలెక్టర్లు పనిచేయాలి. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్తి స్థాయి కొలమానం అవుతుంది. నేను అధికారులకు పూర్తిగా సపోర్ట్ అందిస్తాను. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు. కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా, హిస్టారికల్ టైం. మీ లైఫ్ టైం లో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోయినటువంటి క్యారియర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఫలాన్ని నేను చాలా మంది చూశాను. నేను కూడా కలెక్టర్స్ గానీ ఆఫీసర్స్ గానీ చీటికి మాటికి మార్చను. మీరు అది గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ as you are performing, I won't disturb. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీని 3 సార్లు చూస్తే 3 వీళ్లే. అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు. సత్యనారాయణ, ఆ తర్వాత సహాని, అంతకుముందు చంద్రశేఖర్, 3 కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్లే. మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఫైనాన్స్ లో సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు నేను కోరుతున్నా, డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ. ఇఫ్ యూ ఫెయిల్, then no excuse. Failure is not an excuse. I'm telling. క్రైసిస్ రాకూడదు. క్రైసిస్ మేనేజ్ చేయాలి. అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు గాని, సెక్రటరీస్ గాని, సిఎస్ గాని, సిఎంఓ గాని ఉంటుంది. విల్ సార్ట్ ఇట్ అవుట్. బట్ అట్మోస్ట్ ఎఫిషియెంట్ గా మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్స్ అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చూశారు కదా, ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై.